ఎలక్షన్లు వచ్చినప్పుడు రాజకీయ నాయకులు అందరాకం బయటకు వచ్చి పబ్లిక్ మస్క కొట్టేటందుకు గమ్మత్ పనులన్నీ చేస్తారు. కొందరు షాయి దుకాణాల కాడికి పోయి షాయి చేస్తారు, టిఫిన్ సెంటర్లకు పోయి దోశలేస్తారు, ఇస్త్రీ డబ్బా కాడికి పోయి ఇస్త్రీ చేసినట్టు యాక్షన్ చేసి ఫోటోలకు ఫోజులు ఇచ్చి అయ్యా అమ్మ మీ ఓటు నాకే వెయ్యాలి అని దండం పెట్టి వెళ్ళిపోతారు. ఇప్పుడు తమిళనాడులో ఎలక్షన్లు ఉన్నాయి కదా, అక్కడ ఒక సినిమా యాక్టర్ ఎట్లా ప్రచారం చేస్తుండో చూడుండ్రి. అగో చూస్తున్నారు అనుల్లా, ఆయన ఏం చేస్తున్నాడో, కూరగాయల మార్కెట్ పోయి ఆకులు వీక్కొని తింటున్నాడు. గోంగూర కట్ట తీసుకొని ఆకులు తెంపి కస్స కస నములుతున్నాడు. ఓర్ని కథ సల్లగుండా ఓ సారు ఆ గోంగూరను పప్పేసుకొని వండుకోవాలి, లేదంటే పచ్చడి చేసుకోవాలి. ఉత్త ఆకులు తింటే ఏముంటది అని అనుకోవట్టిల్లు ఆ మార్కెట్లా కూరగాయలు కొనేతందుకు వచ్చిన పబ్లిక్. ఇక అక్కడ అయినాక ఇంకో దుకాణం కాడికి పోయి కూరగాయలు కొరుక్కొని తినబట్టిండు. కొంచెం సేపు అక్కడనే కూర్చొని కూరగాయలు అమ్మిండు. అసలు ఎవరి పెద్ద మనిషి మార్కెట్లకు వచ్చి దూడ నమిలినట్టు ఎందుకట్లా ఆకులు కూరగాయలు నములుతున్నాడు అని అంటే, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు పడుతున్న పాటలు ఇవన్నీ. అన్నట్టు ఈ షాల్తిని గుర్తుపట్టిల్లా అనుల్లా, ఆయన పేరు మన్సూర్ అలీ ఖాన్. తమిళ్ కన్నడ సినిమాలల్లా అప్పుడప్పుడు విలన్ గా పడతాడు. ఇప్పుడు లాల్గుడి నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ క్యాండిడేట్ గా పోటీ చేస్తున్నాడు. ఇదివరకు కూడా 4 సార్లు ఎంపీగా, ఒకసారి ఎమ్మెల్యేగా పోటీ చేసిండు. అయినా ఒక్కసారి కూడా గెలవలేదు. అయినా పట్టుబదలని విక్రమార్కుని లెక్క మళ్ళా పోటీకి దిగిండు. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఇట్లా ఆకులు నమ్ములుకుంటా ప్రచారం చేస్తున్నాడు. మరి ఓటర్లు ఈసారన్నా ఈయనకు ఓటేస్తారో లేదో చూడాలే.